ఎగ్ తోటి ఒక మంచి గ్రేవీ కర్రీ చేసుకుందాము. చాలా డిఫరెంట్‌గా ఉంటది. క్రీమీ టెక్స్చర్ అనమాట. తినేటప్పుడు అలా జారిపోతా ఉంటది. మంచి సువాసన కూడా ఉంటది ఈ కర్రీకి. బిర్యానీ, బగారా రైస్ లేదా చపాతీ వీటిలోకి మాత్రం అద్దిరిపోద్ది. ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. ఇందులో గ్రేవీ కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 7 లేదా 8 టమాటాలు, ఒక 5 గుడ్లు అనమాట ఇదంతాని. 1 ఇంచు అల్లం ముక్క. ఇవన్నీ పెద్ద ముక్కల కోసము, ఎందుకంటే ఫ్రై చేస్తాం వీటిని. ఒక 2 గుప్పులు మెంతికూర. చక్కగా కడిగేసి పక్కన పెట్టేసి పొయ్యి మీద మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక చిటికెడు పసుపు, ఉప్పు కారం అవేం అవసరం లేదు, పసుపు చాలు. గుడ్లు ఘాట్లు పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, మరీ డీప్ ఫ్రై చేసినట్టు చేయకూడదు. పైన లేయర్ అలా కలర్ మారిన వెంటనే తీసేసుకోవాలి. ఇది స్టవ్ కాదు కాబట్టి చాలా స్పీడ్గా అవుతుంది. అదే ఆయిల్లో ఒక 10 బాదం, ఒక 10 లేదా 15 జీడిపప్పు అవి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీ తగినట్టుగా పచ్చిమిర్చి, ఎండు కారం తక్కువ వాడతాము, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి అలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా రెడీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత మెంతికూర కూడా రెడీగా పెట్టుకున్నాము. అది కట్ చేయవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మిక్సీకి వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇవన్నీ ఒక 5 నిమిషాల్లో దగ్గరికి అయిపోతాయి, కలర్ కూడా మారిపోతాయి. అప్పుడు మూగుడు కింద దించేసుకుని చల్లారబెట్టుకోవాలి. మిక్సీకి వేసుకున్నామంటే ఇంక వెంటనే అయిపోతుంది కర్రీ. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి, అలాగే చిన్న సైజు వెల్లుల్లిపాయ అవి కూడా రెబ్బలో వేసుకుని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇదే మూగుట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, అది వేసుకుని ఒక 2 రెమ్మల కరివేపాకు చిటపడలాడిన తర్వాత గ్రేవీ వేసుకోవాలి. మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, చాలా స్పీడ్గా మాడిపోతూ ఉంటుంది. స్టవ్ మీద అనుకో సిమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మంట తగ్గించామా ఉడకదు, మంట ఎక్కువ పెడితే కొంచెం ఇబ్బంది, అలా ఉంటుంది అనమాట. అలా గ్రేవీ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం. చూసారా ఎలా మాడిపోతుందో, తిప్పుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి. మరీ చారులాగా చేసేసుకోకూడదు, మళ్ళీ ఎగరబెట్టడానికి సమయం పట్టదు. ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై చేసి గ్రేవీ చేసాం కదా, ఇంకా మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కలిపెట్టి ఒక 2 నిమిషాలు ఆగాలి. అప్పుడే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని ఒకసారి తిప్పి లైట్గా ఆయిల్ తేలుతూ ఉంటుంది. వెంటనే అయిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక 5 మినిట్స్లోనే జరుగుతుంది, ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి. ఇందులోకి లైట్గా గరం మసాలా వేసుకుంటాము. ఆల్రెడీ మిక్సీలో వేసాము, అంటే యాలకులు, లవంగాలు ఇవన్నీ. అయినా కూడా లాస్ట్లో ఈ గరం మసాలా వేసుకుంటాం. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. సింపుల్గా అయిపోయింది. చూసారా, బిర్యానీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. నేనైతే రైస్తో టేస్ట్ చేశాను, రైస్లో కూడా బాగుంటుంది. దీనికి స్పెషల్గా ఏంటంటే బగారా రైస్ ఒకటి, వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా, వాటిలోకి బాగుంటుంది అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది, టేస్ట్ అయ్యేదని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.